ఈరోజు ప్రకాశం జిల్లాలో ఒంగోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున 2025 డిఎస్సి మీద అక్రమాల మీద ఈరోజు నిరసన ర్యాలీ జరిగింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ గతంలో ఎన్నో డిఎస్సీలు చూసాము. ఇటువంటి దగా డిఎస్సీ గతంలో ఎప్పుడు జరగల. సుమారుగా 16,347 పోస్టుల కోసం ఎంతో నిరుద్యోగులు చాలా రోజుల నుంచి చదువుకొని చాలా రకాలుగా ఇబ్బందులు పడి రాత్రి అనగా పాల్గొండా గవర్నమెంట్ ఉద్యోగం రావాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో 3,36,000 మంది చదువుకొని ఎగ్జామ్ రాస్తే డిఎస్సీ రిజల్ట్స్ ప్రకటించినప్పుడు మెరిట్ లిస్ట్ ప్రకటించకుండా గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక ఎగ్జామ్ జరిగితే ఒక మెరిట్ ఎగ్జామ్ జరిగితే 3,36,000 మంది ఎగ్జామ్ రాస్తే ఎవరెవరికి ఏ ర్యాంక్ రావాలని చెప్పాల్సినది పోయి మీరందరికీ మెసేజ్ పంపించి మీకు ఉద్యోగాలు వచ్చినాయి మీకు ఉద్యోగాలు అని చెప్పేసి మీ మనుషులకి మీ పార్టీ మనుషులకి మీ పచ్చ జెండాలు మనుషులకి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకుంటూ నిజంగా చదువుకొని నిరుద్యోగులుగా ఉండేసి గవర్నమెంట్ ఉద్యోగం రావాలని చెప్పేసి చాలా రోజుల నుంచి కోరికగా చదువుకున్న వాళ్ళందరికీ మీరు కుట్ర కొట్టారు. నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఈ రోజు జరిగిన టెట్ కానీ డిఎస్సీలో కానీ మీరు కావాలని చెప్పేసి